Hi, I am Krishna Prasad Gangaraju. Today I am going to explain 10th question of 8.4 exercise in similar triangles. Already you know very well, this is 10th class. So this is in an equilateral triangle ABC, D is a point on BC. Given triangle is equilateral triangle. In this triangle, D is a point on BC. దిస్ పాయింట్ డి ఈజ్ ఆన్ బీసీ, అంటే డి అనే పాయింట్ బీసీ మీద ఉందన్నమాట. సచ్ దట్ ఏ విధంగా ఉందంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 బీసీ. ఆ బీడీ బీ నుంచి డీకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో దట్ షుడ్ బి ఈక్వల్ టు ఆ టోటల్ డిస్టెన్స్లో థర్డ్ పోర్షన్ బీసీ బై 3. ప్రూవ్ దట్ 9AD² ఈజ్ ఈక్వల్ టు 7AB². క్వశ్చన్ బాగా 1-2 సార్లు చదువుకోండి, దానికి తగ్గట్టుగా డయాగ్రామ్ వేయండి. లెఫ్ట్ సైడ్ వాల్యూ రైట్ సైడ్ వాల్యూ ఈక్వల్గా ఉందని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ఐ ట్రై టు డ్రా ది డయాగ్రామ్. దిస్ ఈస్ గివింగ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆల్రెడీ యూ నో వెరీ వెల్. దిస్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇన్ దిస్ ట్రయాంగిల్ డి ఈజ్ ఎ పాయింట్ ఆన్ బీసీ. డి అనేది బీసీ మీద ఒక పాయింట్. ఏ విధంగా ఉందిట? బీసీ లెంత్లో థర్డ్ పోర్షన్, ఇది బీసీ లెంత్. దీన్ని 3 పోర్షన్లు కనుక చేస్తే 1 2 3 పోర్షన్స్ అయిపోయింది. ఈ డి అనే పాయింట్ ఇక్కడ ఉంది, అంటే ఈ టోటల్ లెంత్లో ఇది థర్డ్ పోర్షన్. మీకు అర్థం కావటం కోసంగా ఈ లెంత్ అంతా 9 సెంటీమీటర్స్ అనుకుంటే ఇది 3 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఇది 3 సెంటీమీటర్స్ అవుతుంది. సో థర్డ్ పోర్షన్ అంటే 3తో డివిజన్ చేయాలని అర్థం, అంటే ఆ విధంగా. సో దిస్ బీడీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూలో థర్డ్ బీసీ బై 3 కాబట్టి ఇది. సో మనం ఏం ప్రూవ్ చేయాలి? బీడీ ఈజ్ ఈక్వల్ టు 1 దిస్ ఈజ్ గివెన్ డేటా 9AD² ఈజ్ ఈక్వల్ టు 7AB². ఒకవేళ మీకు రైటింగ్ కనుక బోర్డు కనిపించకపోతే నేను వర్డ్స్లో చెప్తున్నాను, మీరు దాన్ని క్వశ్చన్ రాసుకోండి. పేజ్ నెంబర్ ఆల్సో గివెన్. సో ఏడి అనేది ఉంది కాబట్టి ఐఎమ్ జాయినింగ్ దిస్ ఏడి. ఓకేనా? సో గివెన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్విలేటరల్ equilateral triangle. D is point on BC such that BD is equal to 1/3 బీసీ. బీడీ వాల్యూ ఎంత? 1/3 బీసీ. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాము అంటే ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాం ఫ్రమ్ ఏ టు దిస్ ఈజ్ సే ఈ. సో ఏఈ ఈజ్ పర్పెండిక్యులర్ లైన్. డ్రా ఏఈ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏఈ అనబడే లైన్ బీసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేస్తున్నాం. ఓకేనా? సో నేను ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, అంటే ఏబిఈ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ యాంగిల్ E is equal to 90 degrees. Angle E 90 degrees. So according to Pythagoras theorem, here what is the hypotenuse? This triangle
AB is hypotenuse. So AB square is equal to AE square plus BE square. ఓకే, ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఏబిఈ ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే. దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ బికాస్ హియర్ యాంగిల్ ఈజ్ 90 degrees. ఈ బిగ్ ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్లో ఏడిఈ ట్రయాంగిల్లో ఏఈ సైడ్ కామన్గా ఉంది. అఫ్కోర్స్ ఏడిఈ ట్రయాంగిల్ ఏఈ సైడ్ కామన్, ఏబిఈ ట్రయాంగిల్ కూడా ఏఈ సైడ్ కామన్. ఆ కామన్గా ఉన్న సైడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం నా ఉద్దేశం. ఎందుకని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి అంటే మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో నీకు ఏఈ అన్నమాట ఎక్కడ కనిపించట్లా, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేద్దాం, డిలీట్ చేద్దాం. దానికి ఈక్వల్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అందుకని ఈ టూ ట్రయాంగిల్స్లో ఏఈ అన్నమాట ఉంది కాబట్టి నాకు ఇక్కడ ఏఈ అన్నమాట ఒకటి వచ్చింది. దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఇది రైట్ సైడ్ తీసుకొద్దాం. రెండో ట్రయాంగిల్ కూడా తీసుకొని అందులో కూడా ఏఈ స్క్వేర్ అన్నమాట వస్తుంది. అది లెఫ్ట్ సైడ్ పెట్టేసి మిగతా రైట్ సైడ్ పెట్టేద్దాం. ఆ రెంటిని ఈక్వల్ చేద్దాం, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఈ సమ్లో కాన్సెప్ట్. మీరు చివరి దాకా చూడండి, చూసి మీరు అర్థం చేసుకోండి, ట్రై చేయండి, మొత్తం చూసుకోండి. అంతేగాని మధ్యలో కనుక కట్ చేస్తే మీరే నష్టపోతారు. కాన్సెప్ట్ ముఖ్యం, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నేను ఇప్పుడు ఏం చెప్పాను, కామన్గా ఉన్న సైడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం అని చెప్పాను. హియర్ ఏఈ స్క్వేర్ ఈజ్ కామన్. సో దిస్ ఏఈ లెఫ్ట్ సైడ్ రావాలి. ఇది లెఫ్ట్ సైడ్ రావాలి అంటే దీనికి ప్లస్ ఉంది, యువతలకు వస్తే మైనస్ అవుతుంది. మనకి మైనస్ ఉండకూడదు. అందుకని ఇదంతా లెఫ్ట్ సైడ్, అంటే రైట్ సైడ్ పోర్షన్ అంతా లెఫ్ట్ సైడు, లెఫ్ట్ సైడ్ అంతా రైట్ సైడ్ కనుక రాస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఈ ఏఈ స్క్వేర్ ఇక్కడ ఉంచుదాం, ఇది అవతల తీసుకెళ్ళిపోదాం. ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్. ఓకేనా? దీని ఎదురుగుండా 1. ఇన్ ది సేమ్ వే ఈ స్మాల్ ట్రయాంగిల్, సారీ ఏడిఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ ఏడిఈ స్మాల్ ట్రయాంగిల్. ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆల్రెడీ యు నో, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, ఒకవేళ మీకు రైటింగ్ కనుక ప్రాబ్లం ఉంటే, ఎందుకంటే ఇంకు మార్చాను, ఒకవేళ రైటింగ్ ప్రాబ్లం ఉంటే వాయిస్ ఉంది కాబట్టి వాయిస్ని బట్టి మీరు రాసుకోండి నోట్స్. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం, హియర్ హైపోటెన్యూస్ ఈజ్ ఏడి. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఓకేనా? ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్. ఇప్పుడు కామన్గా ఉన్న సైడ్ ఏఈ స్క్వేర్ కాబట్టి ఏఈ లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇక్కడేమో రైట్ సైడ్ ఉంది. ఇందాక చేసినట్టే ఈ కంప్లీట్ ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్. సో ఏఈ స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం. ఇది ఇక్కడ రాద్దాం. సో ఏఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ ఏడి స్క్వేర్ ఉంది, ఈ డిఈ స్క్వేర్ రైట్ సైడ్ వెళ్తుంది, మైనస్ డిఈ స్క్వేర్. దీని ఎదురుగుండా 2. ఈ 1, 2లో లెఫ్ట్ సైడ్ ఏఈ స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఏఈ స్క్వేర్ ఉంది. ఏఈ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ పోర్షన్ ఈక్వల్ చేసుకోవచ్చు.
కాబట్టి అదే రాస్తాం ఇక్కడ. ఫ్రమ్ 1 and 2 1 2 నుంచి మనం ఏం గమనిస్తాం, లెఫ్ట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ వాల్యూస్ ఈక్వల్ అని చెప్తాం. సో రైట్ సైడ్ ఇక్కడ ఏముంది, ఏబి స్క్వేర్ మైనస్ బిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, ఏడి స్క్వేర్ మైనస్ డిఈ స్క్వేర్. ఓకేనా? సో ఈ విధంగా రాసాం. ఇప్పుడు ఫైనల్గా దీని నుంచి నేను ఆన్సర్ తెప్పించాలి. ఏం ఆన్సర్ తెప్పించాలి, మనం ఏం ప్రూవ్ చేయాలో అది ఇక్కడ ఫైనల్గా అయ్యేది ఇక్కడ వచ్చేట్టు ప్లాన్ చేయాలి. ఓకే, చేద్దాం. ఇక్కడ ఏడి ఏబి ఉంది, ఏడి ఏబి ఈ రెండు ఉన్నాయి, అవునా? మిగతా రెండు మనకి ఆన్సర్లో లేవు కాబట్టి వీటిని షేపులు మార్చాలి. అంటే దీన్ని ఇంకో దాంట్లో కన్వర్ట్ చేయాలి. ఎట్లా కన్వర్ట్ చేద్దామో చూడండి. ఇదే ఈ మ్యాథ్స్లో కొంచెం చిన్న ఇది, కొంచెం క్రియేటివిటీ ఉంటే మీకు అర్థమైపోతుంది. సో ఈ మైనస్ బిఈ స్క్వేర్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాను. ఓకేనా? అదర్వైజ్ ఇక్కడ కాసేపు ఉంచేసి తర్వాత ఆలోచిద్దాం. ఏబీ స్క్వేర్ ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇట్లాగే పెట్టేస్తున్నాను, మనం ప్రూవ్ చేయాల్సింది అదే కాబట్టి మైనస్ పెట్టాను. ఇక్కడ బ్రాకెట్ పెట్టండి, మర్చిపోవద్దు. లేదంటే చిన్న వర్క్ చేద్దాం. ఓకే, బిఈ స్క్వేర్, బిఈ అంటే ఏంటి, ఈ అనేది ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్. నేను ఇది ఆల్టిట్యూడ్ అని చెప్పాను. ఆల్టిట్యూడ్ అంటే ఈ పాయింట్ ఈక్విలేటర్ ట్రయాంగిల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు చెప్తున్నాను మీకు. ఈక్విలేటర్ ట్రయాంగిల్లో ఈ ఆల్టిట్యూడ్ అయినా, మీడియన్ అయినా, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అయినా, యాంగిల్ బైసెక్టర్ అయినా ఆల్ ఆర్ సేమ్. అదవుతుంది కదా పాయింట్. కాబట్టి ఇది ఆల్టిట్యూడే కానీ ఇదే మీడియన్ కూడా అవుతుంది. ఈ లైన్ మీడియన్ కనుక అయింది అంటే అర్థం ఏంటి, ఈ అనేది బీసీకి మిడ్ పాయింట్, ఈ అనేది బీసీకి మిడ్ పాయింట్. సో బిఈ బదులుగా నేను ఇది మిడ్ పాయింట్ కాబట్టి, అంటే ఈ టోటల్ వాల్యూ 10 అనుకోండి, ఈ వాల్యూ 5 అవుతుంది. అంటే 10/2 అంటే ఇందులో హాఫ్ చేసుకోవాలి. కాబట్టి బిఈ వాల్యూ కావాలి అంటే BC/2 రాసుకోవచ్చు. ఎందుకని అంటే ఏఈ అనేది దిస్ ఈజ్ నాట్ ఆల్టిట్యూడ్ అండ్ ఆల్సో మీడియన్. మీడియన్ అంటే మీనింగ్ తెలుసు మీకు, కరెక్ట్గా వర్టెక్స్ నుంచి వస్తుంది. ఈ ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి జాయిన్ చేయబడే లైన్ని మీడియన్ అంటారు. ఆల్రెడీ నేను బేసిక్ క్లాస్లో చెప్పాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ అబ్జర్వ్ దట్ వీడియో. ఓకేనా? సో బిఈ బదులుగా నేను BC/2 రాస్తున్నాను. ఎందుకు సార్ అంత అవసరం ఏమొచ్చింది అంటే, నీకు బిఈ అనే మాట నీకు ప్రూవ్ చేయాల్సిన ఆన్సర్లో లేదు కాబట్టి దాన్ని చిన్నగా మనం సైడ్ చేయాలి. సో ఆ సైడ్ చేసే ప్రయని మనం చేయబోతున్నాం. సార్ బీసీ కూడా లేదు కదా, బీసీ రాసుకుంటామంటారేంటి అంటే మీరు చూడండి, తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? బిఈ బదులుగా ఐ కెన్ రైట్ BC/2. బిఈ బదులుగా రాసాం, స్క్వేర్ ఉంది కదా, యూ రైట్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్. ఏడి స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే ఆన్సర్లో ఏడి స్క్వేర్ ఉంది కాబట్టి ఏడి స్క్వేర్ మైనస్ ఈ డిఈ అంటే ఈ పోర్షన్ అంటే జాగ్రత్త గమనించండి. ఈ వాల్యూ కావాలి అంటే ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ లెస్ చేస్తే ఈ వాల్యూ వస్తుందా రాదా? మనకి ఈ స్మాల్ డిఈ కావాలి, ఈ వాల్యూ కావాలి అంటే ఈ టోటల్ వాల్యూలోంచి ఈ వాల్యూని కట్ చేయండి, ఈ వాల్యూ వస్తుంది. అంటే డిఈ కావాలంటే బిఈ మైనస్ బీడీ అని రాస్తే డిఈనే. సో ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఒక చిన్న బ్రాకెట్ పెడుతున్నా, ఎందుకన్నా సేఫ్ సైడ్ అని. ఓకేనా? డిఈ బదులుగా బిఈ మైనస్ బీడీ. ఓకేనా? బిఈ మైనస్ బీడీ. డిఈ బదులుగా ఐఎమ్ రైటింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ డిఈ ఐఎమ్ రైటింగ్ బిఈ మైనస్ బీడీ. ఓకేనా? హోల్ స్క్వేర్ ఈజ్ దేర్. ఓకే, ఇన్ నెక్స్ట్ స్టెప్ ఏబి స్క్వేర్ మైనస్ స్క్వేర్ BC square by 2 square means 4 is equal to
ఏడి స్క్వేర్ మైనస్ ఇక్కడ కూడా కొంచెం చిన్న ఇది బిఈ. వాట్ ఈజ్ బిఈ? ఆల్రెడీ యూ నో వెరీ వెల్. బిఈ మీన్స్ బీసీ బై 2. బిఈ అంటే బీసీ బై 2. సో ఐఎమ్ రైటింగ్ బీసీ బై 2 మైనస్ బీడీ అంటే బీసీ బై 3 అని వేసుకోవచ్చు కదా, ఆల్రెడీ గివెన్ డేటా. బీడీ అంటే బీసీ బై 3. సో బీసీ బై 3 హోల్ స్క్వేర్. ఓకేనా? జాగ్రత్తగా గమనించుకోండి. ఇక్కడ ఏం చేసాం, ఏడీ స్క్వేర్ ఆన్సర్లో అదే ఉంది కాబట్టి అట్లాగే ఉంచాం, దాన్ని ఏం చేంజ్ చేయాల. ఇక్కడ బిఈ బదులుగా బీసీ బై 2 రాసుకున్నాం, హాఫ్ మైనస్ బీడీ ఇన్స్టెడ్ ఆఫ్ బీడీ ఐఎమ్ రైటింగ్ గివెన్ డేటా, దట్స్ 1. బీడీ అంటే బీసీ బై 3 రాసేస్తాం. సో నెక్స్ట్ స్టెప్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. బీసీ బై 2 మైనస్ బీసీ బై 3. ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఇది కామన్ ఫ్యాక్టర్ లేదు, ఇక్కడ రెండుకి ఒకే నెంబర్ లేదు, లేనప్పుడు 2 మల్టిప్లై చేసేయటమే. 2 × 3 6. ఈ 2 వచ్చి ఇందులో హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ గో? 3 టైమ్స్. 3 × బీసీ మైనస్ 3 వచ్చి 2 టైమ్స్. 6లో 3 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. 3 2s are 6 కాబట్టి 2bc హోల్ స్క్వేర్. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ మైనస్ సి దిస్ వాల్యూ 3bc మైనస్ 2bc అంటే 1bc. 1 రాయాల్సిన నెసెసిటీ లేదు. బై 6 హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ మైనస్ బీసీ. ఈ స్క్వేర్ రెండింటికి ఇస్తాం అనమాట. బీసీ స్క్వేర్ బై 6 స్క్వేర్ మీన్స్ 36. 6 × 6. ఓకేనా? సో ఈ విధంగా రాసాము. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఈ మైనస్ వాల్యూ ఉంది కదా, ఇది ఈ సైడ్ తీసుకొస్తున్నాను. ఓకే? సో ఏబీ స్క్వేర్ మైనస్ బీసీ అన్నా ఏబీ అన్నా ఏసీ అన్నా ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకని అంటే ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్. సో బీసీ బదులుగా ఐఎమ్ రైటింగ్ ఏబీ. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బీసీ ఐఎమ్ రైటింగ్ ఏబీ. ఎందుకని మన ఆన్సర్ కూడా ఏబీనే ఉంది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎందుకని ఆల్ సైడ్స్ ఈక్వల్? ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ బీసీ ఐఎమ్ రైటింగ్ ఏబీ. ఓకేనా? స్క్వేర్ బై 4 దట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకురామని చెప్పాను, ప్లస్ ఇక్కడ కూడా బీసీ బదులుగా ఐఎమ్ రైటింగ్ ఏబీ. ఏబీ స్క్వేర్ బై 36 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్. ఓకే? ఇప్పుడు ఈ అన్నిటికీ ఏబీ ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఏం లేకపోతే 1 4 36కి ఎల్సిఎం. 4 36కి ఎల్సిఎం 4th టేబుల్ 4 1s 4 9s అయిపోయింది. ఇంకా కామన్గా ఏం లేదు కాబట్టి 4 9s are 36. సో ఎల్సిఎం ఏమొచ్చింది? 36 వచ్చింది. ఓకే? ఈ 1 వచ్చి హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ గో? 36 ఏబీ. 36 ఏబీ స్క్వేర్ మైనస్ 4 వచ్చి 9 టైమ్స్ 9 ఏబీ స్క్వేర్ ప్లస్ 36 వచ్చి 1 టైం ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్. ఇప్పుడు ఈ 36కి ప్లస్ సింబల్, ఈ ఏబీ కూడా ఇది కూడా ప్లస్ సింబల్.
అంటే 1 ఉంది. ఇక్కడ ఇది ప్లస్ సింబల్, ఇది ప్లస్ సింబల్, సేమ్ సైన్స్. యాడ్ చేద్దాం. 36 + 1 ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 37 AB² - 9AB² by 36 = AD². 37లో 9 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే, ఎందుకని డిఫరెంట్ సైన్స్, 37లో 9 సబ్ట్రాక్ట్ చేస్తే 28 AB² by 36. చూడండి, 37లో హౌ మచ్ 9 2 8 2, సో 28 ఈజ్ రైట్, = AD². ఇక్కడ క్యాన్సిలేషన్ అనే టేబుల్ పోతుందే చూడండి. 4th టేబుల్, ఐ థింక్ 4th టేబుల్, ఎస్, 4 7s 4 9s, 4 7s 4 9s. 4th table will go. 4 7s are 28, 4 9s are 36. సో ఇక్కడ 7 ఉంది, 7AB². ఫైనల్ స్టెప్ 7AB² = 9 డివిజన్ అవతలకి వెళ్తే మల్టిప్లికేషన్ 9AD². 7AB² = 9AD². సీ ది ఆన్సర్. 7AB² = 9AD². ప్రూవ్ చేయాల్సింది వచ్చేస్తుంది. ఓకేనా? సో హెన్స్ ప్రూవ్డ్. ఇంకొక 3-4 సమ్స్ ఉన్నాయి ఈ చాప్టర్లో. ఈ 4 సమ్స్ అయిపోయిన తర్వాత ఈ చాప్టర్ అయిపోతుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇందులో థియరమ్స్ అవకాశం ఉంది, కన్స్ట్రక్షన్ అవకాశం ఉంది. 4 మార్క్స్ గ్యారంటీగా కన్స్ట్రక్షన్ మీద వచ్చే ఛాన్స్ బాగా ఉన్నాయి. కాబట్టి బాగా ప్లాన్ చేయండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే ప్రయత్నించండి. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి, ఐ విల్ రెక్టిఫై. ఒకవేళ బై మిస్టేక్ నేను కూడా తప్పులు చేయొచ్చు ఈ రైటింగ్లో, కాన్సెప్ట్లో కాదు. ఒకవేళ ఏబి బదులు బీసీ అటు చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. మీరు ఒకసారి తెలియజేస్తే ఇంకోసారి తప్పులు జరగకుండా చూసుకుంటాం. మీకు డౌట్స్ ఉంటే అడగండి, ఐ విల్ క్లారిఫై. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా ట్రై చేయండి. ఓకేనా? మీకు నచ్చితేనే ఇవన్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.